ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. జిఎన్ఆర్ శ్రీరామ రక్ష గృహవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నేను మీ నాగరాజు. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతోటి పంచుకోవాలని అనుకుంటున్నాను. అది ఏంటయ్యా అంటే, జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడాము పిల్లల్ని కంటుంది. కానీ వాటి యొక్క రాతల్ని, వాటి యొక్క భవిష్యత్తుని కనలేదు. అదే విధంగా మానవుడు గుడము పిల్లల్ని కంటాడు. కానీ ఆ యొక్క పిల్లల యొక్క రాతల్ని, వారి యొక్క భవిష్యత్తుని కనలేడు. అంటే మనిషి పిల్లలను కంటాడు గాని పిల్లల యొక్క రాతల్ని, వారి యొక్క భవిష్యత్తుని కనలేడు. ఇది లోతుగా ఆలోచించవలసినటువంటి విషయము. మరి నువ్వు పిల్లల్ని కన్నావు కాబట్టి నీ యొక్క బాధ్యత ఏంటిది? సో పిల్లల్ని కన్నందుకు వాళ్ళకు టైంకి ఇంత ఫుడ్ పెట్టి, వాళ్ళకు బట్టలు అనేటువంటివి కొనిచ్చి, వాళ్లకు విద్యా బుద్ధులు అనేటువంటివి చెప్పించడం నీ బాధ్యత. ఎందుకు విద్యా బుద్ధుల వరకే నేను స్టాప్ అయిపోయానంటే, ఇంత ముందే చెప్పాను నేను. పిల్లల్ని కంటావు కానీ వాళ్ళ రాతల్ని కనలేవు. ఇది లోతుగా ఆలోచించవలసినటువంటి విషయం. అయితే దీని గురించి చెప్పేటువంటి ముందు ముఖ్యంగా వాస్తు మరియు జ్యోతిష్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పాలి. వాస్తు మరియు జ్యోతిష్యానికి అవినావభావమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉంటుంది. గృహారంభం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, సమస్త శుభకార్యములు నిర్వహించాలన్నా ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది. అప్పుడు మనము ఈ జ్యోతిష్యం పైనే ఆధారపడవలసి ఉంటుంది, అనగా పంచాంగం పైన ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి వాస్తు మరియు జ్యోతిష్యానికి అవినావభావమైనటువంటి సంబంధం ఉంటుంది. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల్ని కంటారు కానీ పిల్లల రాతల్ని, వారి భవిష్యత్తును కనలేరు అని ఎందుకని అంటున్నానంటే, చాలా మంది ఉప్పిడి ఉపాసం ఉండి కడుపు కట్టుకొని, కడుపు కాల్చుకొని ఆస్తులను కూడబెడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అనారోగ్యం పాలయ్యి ఈ విధంగా? మరి డబ్బులున్నాయి కదా, ఖర్చు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు కదా, మంచిగా వేళకు టైంకు భోజనం చేయొచ్చు కదా అనంటే, రేపు నాకు పిల్లలున్నారు, నా పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగుండాలే అని చెప్తా ఉంటాంటారు. అయితే నువ్వు పిల్లల్ని కన్నందుకు నీ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఆ విధంగా ఉండడంలో తప్పులేదు. కానీ నేనేమంటున్నాను, పిల్లల్ని కంటారు కానీ పిల్లల రాతల్ని, వారి భవిష్యత్తుని కనలేరని అంటున్నాను. ఎందుకనంటే, మీరు జనరల్‌గా ఒక ఉదాహరణ చెప్తాను. మంచిగా ఉన్నతి కలిగినటువంటి, అంటే ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు కూడా కొంతమంది మాత్రమే డెవలప్ అవుతారు, కొంతమంది డెవలప్ కాలేకపోతారు. అదేవిధంగా కటిక పేదరికంలో పుట్టినటువంటి పిల్లల్లో కూడా కొంతమంది మంచిగా డెవలప్ అవుతారు, కొంతమంది డెవలప్ కాలేకపోతా ఉంటాంటారు. మంచి మంచి ఉద్యోగాలను సంపాదిస్తూ ఉంటాంటారు. కానీ అంటే ఒకే ఇంట్లో పుట్టినటువంటి పిల్లలలో కూడా చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది మంచిగా గ్రోత్ అవుతారు, కొంతమంది గ్రోత్ కాలేకపోతారు. దీనికి కారణం ఏంటిదంటే, వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. ఆస్ట్రాలజీ అనేటువంటిది అబద్ధం కాదు. పంచభూతాలు ఎంత సత్యమో ఆస్ట్రాలజీ కూడా అంతే సత్యం. నేను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఎప్పుడైతే అంటే అంటే వాళ్ళు ఆ యొక్క పిల్లలు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం ఆధారంగా గ్రహాలనేటువంటివి ఏ హౌసెస్‌లో ఉన్నాయో చూసుకోవాలి. ఏ హౌస్‌లో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటిది కూడాము మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు పుట్టినటువంటి సమయము, తేదీ, డేటు, పిల్లలు పుట్టినటువంటి డేటు, సమయం అనేటువంటిది చాలా ముఖ్యం. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహస్థితి గనుక బాగున్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే వారు ఉన్నత స్థితిని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు పుట్టినప్పుడు గ్రహస్థితి బాగలేకపోతే చాలా ఒడిదుడులకు అంటే చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు సంపాదించినటువంటి ఆస్తుల విషయానికొస్తే,
నీ పిల్లలు జన్మించినటువంటి సమయం యందు గ్రహస్థితి బాగున్నట్లయితే వారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి నీ ఆస్తులు ఎటువంటి పనికి రాకంటే నీ ఆస్తులను నువ్వే ఉంచుకో డాడీ, నేనున్నా, నిన్ను సాకుతా, నీకు అన్నం పెడతా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని నీ ఆస్తులను అదే విధంగా ఉంచుతాడు. నువ్వు కన్నందుకు ఏం చేయాలని చెప్పి నేను వేలకి ఫుడ్ పెట్టాలి, బట్టలు కొనియాలి, విద్యా బుద్ధులు చెప్పించాలి. వాడు అంటే అతను అంటే నీ పిల్లవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారా రాదా అనేటువంటిది వాళ్ళు పుట్టినటువంటి గ్రహస్థితి పైన ఆధారపడి ఉంటది. వాడు అంటే నీ బాధ్యత ఏంది? స్కూల్కి వెళ్ళాం, స్కూల్కి తోలాలి, అంటే విద్యా బుద్ధులు చెప్పించాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అతనికి ఎడ్యుకేషన్ అంటే విద్య వస్తుందా రాదా అనేటువంటిది అతని గ్రహస్థితి పైన ఆధారపడి ఉంటుంది. క్లాస్ రూమ్‌లో 40 మంది పిల్లలున్నప్పుడు కొంతమంది పిల్లలు మాత్రమే బాగా విద్య అనేటువంటిది అర్జిస్తా ఉంటాంటారు. కొంతమంది పిల్లలు విద్యను అర్జించలేకపోతా ఉంటారు. కొంతమంది పిల్లలు నార్మల్‌గా ఉంటా ఉంటారు. ఇది చాలా లోతుగా డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. ఒకవేళ నీ పిల్లలు పుట్టినటువంటి సమయమందు గ్రహస్థితి బాగా లేకపోతే నీవు సంపాదించినటువంటి ఆస్తులను మొత్తము నీవు బతికుండగానే ఖర్చు చేపిస్తాడు. నీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉంటాంటారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పుట్టుకతో ఎవరు కూడాము చెడ్డవారు కారు. ప్రతి ఒక్కరికి మంచిగా బతకాలి, మంచిగా జీవించాలి, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశమే ఉంటుంది. పుట్టుకతో ఎవరు కూడా చెడ్డవారు కారు. కానీ వారు పుట్టినటువంటి సమయమందు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించబడి ఉండి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకు గురి కావాల్సి ఉంటుంది. పుట్టినటువంటి సమయము లెక్క అన వారి యొక్క నక్షత్రము, రాశి, గ్రహస్థితి, యోగము, కరణము, ఆ యొక్క హౌసెస్ లో ఏ గ్రహాలు అనేటువంటివి ఉన్నాయి, అవి ఎటువంటి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి, అవి మంచిగా ఉన్నట్లయితే మంచి ఉన్నతి అనేటువంటిది సాధిస్తూ ఉంటాంటారు. వాస్తు ఆస్ట్రాలజీ అంతా అబద్ధం అని చాలా మంది అంటారు. అయితే కొంతమందికి చెప్పరాక దీనిపైన నమ్మకం అనేటువంటిది రాకపోవచ్చు. సరే, ఇది సపరేట్ టాపిక్. ఎవరికైనా అనుభవం వచ్చే వరకు ఇవన్నీ కానీ అబద్ధంగానే ఉంటాయి. అనుభవం వచ్చినప్పుడు అబ్బా ఇది ఎంత ట్రూత్ రా అనేటువంటి విషయానికి వస్తూ ఉంటాంటారు. వంట వండే వాడికి మాత్రమే అర్థమవుతుంది వేడి ఏందనేది. నీకు వంట వండవు, పాలు లేదు, అబ్బా నాకు వేడేస్తాందిరా అంటే ఆ యొక్క వేడిని నువ్వు గ్రహించినప్పుడే నీకు అర్థమవుతుంది వంట వండడంలో ఇంత ఇబ్బంది ఉన్నదా అని. కాబట్టి సమస్య మన వరకు వస్తే తప్ప మనకు ఏ విషయం అర్థం కాదు. దేన్ని మనం కొట్టిపారేయడానికి వీలు లేదు. ఇంకోటి, మూర్ఖులతో వాదన అత్యంత ప్రమాదకరం. మూర్ఖులతోటి ఎప్పుడు వాదించద్దు. అందరు అదృష్టం 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 అని అంటా ఉంటారు. అదృష్టము, లక్కు అనేటువంటిది అతను పుట్టినటువంటి గ్రహస్థితి ఆధారంగానే ఉంటుంది. కొంతమందికి గవర్నమెంట్ సొమ్ము మాత్రమే బాగుంటుంది, కొంతమందికి గవర్నమెంట్ సొమ్ముతో పాటు ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి. సొమ్ము బాకీ ఉండడానికి ఉద్యోగం రావడానికి ఎంత తేడా ఉంది. కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్లలో జాబ్ చేస్తూ ఉంటాంటారు, అది వాళ్ళ జన్మ జాతకంలో ఉంటుంది, అది గవర్నమెంట్ సొమ్ము బాకీ కింద వస్తుంది. కొంతమంది డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తూ ఉంటాంటారు. అది వాళ్ళు పుట్టినప్పుడు గ్రహస్థితిని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆ సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము బాక్యా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, అసలు పని చేస్తారా చేయరా అనేటువంటిది ప్రతి ఒక్క విషయం కూడా అందులో ఉంటది. కాబట్టి దేని అబద్ధమని అనుకోకండి. నేను వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కూడాము ఎవరిని ఏమి అడగను, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేటువంటిది. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే అర్థమైపోతుంది ఏ వాస్తు దోషాలు ఉన్నాయి అనేటువంటిది. సో వాస్తు దోషం ఉన్నప్పటికీ, అంటే జ్యోతిష్యం ప్రకారము మంచి గ్రహస్థితి, మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడాము ఈ యొక్క వాస్తు దోషాలు అనేటువంటివి చేయబట్టి వాళ్ళ బుద్ధి అనేటువంటిది వక్రీకరించి వారు కష్టాల పాలనేటువంటిది అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాస్తు కూడా చాలా ముఖ్యం. ఇంకా అంటే టైం ఎక్కువ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను.